ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లర్క్స్. నేను మీ చందు. సో సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ఆల్రెడీ మన ముందుకు రాబోతుంది అనమాట. సో మీ అందరికీ తెలుసు సీజన్ 1 చూసి ఎంత నవ్వుకున్నారు, అండ్ సీజన్ 2కి సంబంధించి ఒక 3 ఎపిసోడ్స్ కూడా మేము చూసాం. ఫుల్ ఎంజాయ్ అండ్ ఫుల్ ఫన్ అనమాట. అండ్ మనతో ఉన్నారు ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్, వాళ్ళతో స్మాల్ చిట్ చాట్. సో సేవ్ ద టైగర్స్ గురించే కాదు, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆడాళ్ళు మీకు జోహార్లు. చందు ఎట్లున్నావు? మంచిగా ఉన్నాను వదిన, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక ఇంట్లో అక్కనో వదినో చూసిన ఫీలింగ్ వస్తుంది. సో బేసిక్గా ఎప్పుడు బయటకు వచ్చినా కూడా మీ డ్రెస్సింగ్ స్టైల్ ఇదంతా చక్కగా చీరకట్టులో నిండుగా వస్తూ ఉంటారు. అండ్ బయట చాలామంది అమ్మాయిలు నాతో చెప్పిన మాట, సుజాత గారు భలే ఉంటారు అని చెప్పి. అది ఫస్ట్ నుంచి మీకు అలవాట, లేకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ డ్రెస్ కోడ్తో మనం వెళ్ళాలి ఇలా ఏమన్నా ఉందా? స్టార్టింగ్ నుంచి పెళ్ళైన తర్వాత చేంజ్ చేయరా? అన్నకు కూడా ఫస్ట్ నా డ్రెస్సింగ్ ఇష్టం. నాతో మంచిగా మాట్లాడడానికి, అంటే కన్వర్జేషన్ స్టార్ట్ అవ్వడానికి మేబీ మెయిన్ రీజన్ అది కూడా అయ్యి ఉండొచ్చు తనకి. అంటే చెప్తుండే అనమాట, చూడంగానే ఇంట్లో మనిషిలాగానే అనిపిస్తుండే, నేను లుక్ చూడంగానే మాట్లాడుతుంటే మాట్లాడాలనిపించాలి, అట్లనే అనిపిస్తుండే అని చెప్పేసి అంటుండే. స్టార్టింగ్ నుంచి కూడా ఇట్లనే అలవాటు, పంజాబ్ డ్రెస్లు, గౌన్లు, మంచిగా 2 జెల్ వేసుకొని 2 పూలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. స్కూల్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది. ఓకే. సో ఎలా ఉంది సుజాత వదిన లైఫ్, ఎలా ఉంది? నాకు తెలిసి సీజన్ 2 పెళ్ళైన తర్వాత, ఐ మీన్ సీజన్ 1 కూడా పెళ్ళికి ముందే కదా రిలీజ్ అయింది? రిలీజ్ అవ్వడము పెళ్ళైన తర్వాత రిలీజ్ అయింది. ఓకే. నేను షూట్ చేయడము పెళ్లికి ముందు షూట్ చేసినాను. ఇది కంప్లీట్ గా పెళ్లి తర్వాత నేను షూట్ చేసిన, పెళ్లి తర్వాత రిలీజ్ అవుతుంది. సో మొత్తం మీద పెళ్లి తర్వాత సుజాత గారికి సీజన్ 1 సీజన్ 2 రెండు కలిసి వచ్చాయి అన్నమాట. అవును, మా ఇంటితో పాటు. అంటే మీకు సేవ్ ద టైగర్స్ కలిసి వచ్చిందా లేదా రాకేష్ గారు కలిసి వచ్చారా? రాకేష్ గారే కలిసి వచ్చింది అనుకుంటా. అంటే ఆయన వచ్చిన తర్వాత నాకు లక్కీ చామ్ ఈ ప్రాజెక్ట్ కి నేను చూస్ చేసుకోవడం కూడా ఆయన వల్లనే చూస్ చేసుకున్నాను నేను. ఓకే. బిగ్ బాస్ సీజన్ 4 చేశారు, అండ్ ఆ సీజన్లో డైరెక్టర్ సూర్య కిరణ్ గారు ఉన్నారు. అవును. అండ్ ఆయన చనిపోవటం జరిగింది. సో ఆ సీజన్ తర్వాత ఎప్పుడైనా మాట్లాడారా, లేకపోతే ఆయనతో మీకు ఆ పరిచయం కానీ ఆ స్నేహం కానీ ఎలా ఉండేది? నన్ను సీజన్లో 1 వీకే ఉన్నారు సూర్యకిరణ్ అన్న. నన్ను వాళ్ళ ఇంట్లో సుజిత గారు అంటే సూర్యకిరణ్ అన్నకు చాలా ఇష్టం, వాళ్ళ సిస్టర్ అంటే. నన్ను అట్లా అంటుండే అనమాట, నా వాయిస్కి, నేను వాళ్ళతో నేనున్న విధానానికి. మా చెల్లెని నేను మిస్ అయినా అనే ఫీలింగ్ లేకుండా పోయింది నాకు ఇక్కడ. నీతో నాకు అట్లా అనిపిస్తుందమ్మా అని చెప్పేసి దగ్గరికి తీసుకుంటుండే. అన్న దాంట్లో స్టార్టింగ్ ఒక 2-3 డేస్ మాకు అన్న కోపం మాకు సరిగ్గా సెట్ అయ్యేది కాదు. మా హౌస్లో ఏది మాట్లాడినా కోపంగా మాట్లాడతారు, కొంచెం నిదానంగా చెప్పొచ్చు కదా. కోపాన్ని తీసుకునే అంత ఉండేది కాదు. అది కూడా ఎంటర్ అయిన 2-3 రోజులే కదా, అయ్యేది కాదు. తర్వాత 4th, 5th, 6th డే మేము ఏమైతే అన్నని అర్థం చేసుకోగలిగినామో అదే రోజు ఎలిమినేట్ అయిపోయినారనమాట. హౌస్లో ఉన్నప్పుడు మాకు కొన్ని జాతకాలు కూడా చెప్పిండ్రు, మీకు ఇది జరగవచ్చు లైఫ్లో, మీకు ఇది అవుతుంది అని. కొన్ని ఆయన చెప్పినవి కూడా నిజంగా నా లైఫ్లో జరిగినాయి. బయటకు వచ్చిన తర్వాత నేను బయటికి రాగానే నాకు కాల్ చేయడము, ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా, అందరినీ నమ్మకు నువ్వు అంటే. నేను అందరితో కొంచెం ఎక్కువ దూసుకుపోయి అదిగా ఉంటాను నేను. అట్లుండకు, నువ్వు కొంచెం నీ ప్రేమను అడ్వాంటేజ్గా తీసుకుంటారు, మంచిగా ఉండు అట్లా అని చెప్పేసి చెప్తుండే. రాకేష్ గారు అంటే తనకు చాలా ఇష్టం. అది మా మ్యారేజ్ అయిన తర్వాత కాల్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. రాకేష్ గారితో మాట్లాడినాడు, నాకు నిజంగా నీ స్మైల్ అన్న, నీ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నాను, నాకు మీరంటే నాకు చాలా ఇష్టం, మీతో మూవీ చేద్దాము అని చెప్పి రాకేష్ గారితో దగ్గర ఒక 4-5 టైమ్స్ కాల్ చేసినారు రాకేష్ గారికి. నేను హైదరాబాద్ వస్తున్నాను, మాట్లాడదాం అంటే సమ్ సిచ్యువేషన్స్లో కలవడానికి పాసిబుల్ అవ్వలేదు. మేము కలిసింది ఒక 2 టైమ్స్ ఏమో కలిసినాము. ఒకటి సుమా అడ్డాకి వెళ్ళినప్పుడు, క్యాష్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కలిసినాము. అప్పుడు ఆ టైంలో అన్నకు యాక్సిడెంట్ అయి ఉండే అనమాట. తర్వాత నేను 2-3 సార్లు ఫోన్ చేసి హెల్త్ ఎట్లున్నది అన్న అది అని చెప్పేసి అడిగినాం. తర్వాత మళ్ళీ ఈయనతో ఫోన్ చేయడం, ఈయనతో సినిమా చేయడం కోసం అని కూడా ఫోన్లు చేసినారు. మధ్యలో ఒక 2-3 మంత్స్ నుంచి లేదు, ఫోన్ లేదు. ఇంకా నేను ఇటు బిజీ ఉన్నాను, అన్న కూడా మేబీ మూవీ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి అన్నారు, ఇక్కడికి రావాలని చెప్పేసి అన్నారు. సిచ్యువేషన్ ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ అట్లాంటిది ఉన్నప్పుడు చెప్పమ్మా నేను వస్తాను అది అని చెప్పేసి అన్నారు అనమాట. ఎందుకంటే నా ఎంగేజ్మెంట్కి, నా మ్యారేజ్కి రాలేదు. సో ఏ సిచ్యువేషన్ ఉన్నా నాకు జై, నేను వస్తాను అని చెప్పేసి అన్నారు. సడన్లీ నిన్న మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూలో ఉన్నాను, 8కి అట్లా వచ్చినాను. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయేసరికి నాకు 7 అయిపోయింది. కొంచెం హెల్త్ బాగాలేదు, నాకు దగ్గు అదంతా.
ఇంటికి వెళ్ళగానే పడుకున్నాను. మా ఆయన కూడా నాతో ఏం డిస్కస్ చేయలేదన్నమాట. మార్నింగ్ వచ్చేటప్పుడు ఫోన్లో చూస్తే రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పేసి స్టేటస్లో చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నాకు అదేంటి ఈయనకి ఇట్లా జరగడం ఏంటి, చాలా హెల్తీ ఉంటారు, చాలా యాక్టివ్ ఉంటారు, ఈ పర్సన్కి ఇట్లా జరగడం ఏంటి అని చెప్పి వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసినారు మార్నింగ్. ఇట్లా నేను సూర్యకిరణ్ అన్న వాళ్ళ మేనేజర్ని మాట్లాడుతున్నానమ్మా, ఇంపార్టెంట్ కాల్ లిస్ట్లో ఉందంట నా నెంబర్. సో ఇంపార్టెంట్ కాల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి తను నైట్ ఇక్కడ నుంచి మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఆయన ఫోన్లో నుంచి ఫోన్ చేస్తున్నారు అనమాట. నాకు అసలు ఎంత హార్ట్ బ్రేక్ అయిందంటే, ఇంపార్టెంట్ లిస్ట్లో నా పేరు పెట్టుకున్నాడు అంటే ఎంత 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 ప్రేమ అభిమానం పెట్టుకొని ఉంటారు నా మీద. నిజంగా నేను ఆఖరి చూపుకైనా వెళ్ళాల్సింది, కానీ నాకు ఈ సిచ్యువేషన్లో నేను కొంచెం ట్రావెల్స్ అట్లాంటివి నేను చేసే కండిషన్లో లేను. సో నిజంగా మిస్ అయినట్టే సూర్యకిరణ్. లాస్ట్ టైము ఆ 2-3 months బ్యాక్ తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. ఓకే, సారీ. ఇట్స్ ఓకే, దేవయాని గారు ఏం ఆలోచిస్తున్నారు? వింటున్నాను. ఆవిడ మాటలు వింటున్నారా, నా మాటలు వింటున్నారా? రెండు మాటలు వింటున్నారు. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా నవ్వుతూ? ఎస్, స్మైలింగ్ ఫేస్ కదా, యా మీది ఉండాలి కదా. మీరు విత్ మేకప్ వితౌట్ మేకప్ బ్యూటీ. ఎస్, ఫ్రమ్ హార్ట్. సో మీరు చెప్పండి, అంటే సేవ్ ద టైగర్స్ అండ్ 3 episodes చూసాము. అండ్ 4th episode బిగినింగ్ 1000 BC బ్యాక్ వెళ్ళిపోతే ఆ కాస్ట్యూమ్ అదంతా ఓల్డ్ స్టోన్ ఏజ్. మీరు దాంట్లో కూడా చాలా బాగున్నారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్. అంటే తన హార్ట్ బ్యూటీ ఉన్నదని మీరు అన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఎట్లున్నా కూడా మీకు బ్యూటీగానే కనబడుతుంది. నిజంగా వదిలినట్టు ఇలాగే సపోర్ట్ చేసేదేమో. ఓకే, ఆ సిచ్యువేషన్ దోమలు కుట్టేసాయంట, మస్కిటోస్, ఆ సిచ్యువేషన్ గురించి చెప్పండి. స్మాల్గా ఆ షూటింగ్ ఎలా జరిగింది ఏంటి? ఫారెస్ట్లో షూటింగ్. యాక్చువల్లీ ఫారెస్ట్ 2 days షూట్ ఉంది మనకి. సో ఇట్ వాస్ వెరీ ఫన్. That costume was very funny, wigs and all, that was a little entertaining. But apart from this, season 1 lo na role and season 2 role na role chala variation undi. Season 1 lo nenu chala dominating ga unnanu and very powerful. Kani season 2 lo adi koncham soft hearted kindness, ippudu you will see it in the coming episodes. So adi variation chala baagundi. And I think any woman who is very tough is also very soft from inside. So that is one thing I would like to say. సూపర్, బాగా చెప్పారు. సో మేబీ ఆయన వల్లనే నాకు అన్ని కలిసి వచ్చినాయి. ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది? సో ఎలా నడుస్తుంది షూటింగ్స్? ఎందుకంటే మనకి రిలేషన్లో ఉన్నప్పుడు మన పని మనం చేసుకుంటూ ఉంటాం, బట్ వన్స్ ఒకసారి పెళ్ళైన తర్వాత మొత్తం అంతా చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇటు ప్రొఫెషనల్ ఇటు పర్సనల్ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నిజంగా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఇండస్ట్రీలో వర్క్ చేసేదాన్ని అయితే మేబీ నాకు ఆ ప్రాబ్లమ్స్ ఉండేనేమో చందు. కానీ స్టార్టింగ్ నుంచి రాకేష్ గారు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రాకేష్ గారిని ఎట్లా ట్రీట్ చేస్తారో నన్ను కూడా అట్లనే ట్రీట్ చేస్తారనమాట. సో నాకు పెళ్ళికి ముందు ఇంకా నేను ఒక్కదాన్నే ఉండేది. లొకేషన్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అట్లాంటిది నేను చాలా ఇబ్బందిగా తీసుకునేదాన్ని. అండ్ ఇంటి దగ్గర కూడా ఫుడ్ అట్లాంటివి సరిగ్గా